నేను చూసిన లవ్ స్టోరీలు అవి కాదు, ఇంకా అంటే ఎపిక్ లవ్ స్టోరీలు అంటే గాన్ విత్ ద విండ్లు ఇలాంటివన్నీ రాసుకున్నాను నేను. అంటే బీభత్సం, మరో చరిత్ర అంటే ఇంకా కల్ట్ క్లాసిక్స్ అనమాట. రన్ ఇన్ ద మిల్ వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా మేబీ సూపర్ హిట్సే, బట్ తరతరాలు గుర్తు దేవదాసు ఇలా ఉంటాయి కదండి. బేస్ చేసుకున్న కథ. సో అలా నేను రాసి ఒక 26 కథలు ఎన్నో రాశాను అట్లా ఒక నోట్స్లో రాసి. ఇందులో రాని పాయింట్ ఏంటని నెమ్మదిగా దాన్ని ఎతికి పరచూరి వెంకటేశ్వర గారికి చెప్తే ఆయన అప్రూవ్ చేశాక ఎంఎస్ రాజు గారికి చెప్పి ఇంకా అక్కడి నుంచి ముగ్గురం కూర్చుని డెవలప్ చేసేసాం. అయితే ఎంఎస్ రాజు గారు ఒక పాయింట్ చెప్పారు. ఆయన ఇదే ఈ అన్మోల్ గడిలో వాచ్ ఎప్పుడైతే అది చెప్పి అది సినిమాలో వాడుతున్నాము, నవల రాయటము వాచ్ రెండు ఆ కథలో ఆయన యాడ్ చేశారు మా స్క్రీన్ ప్లేలో. వెంటనే నేను కథ ఆయన పేరు అయితే ఇది కథ కూడా నాకు ఇంకొకటి నా జ్ఞానం నాకు తెలియదు కానీ రాఘవేంద్రరావు గారు తీసిన బాబు సినిమా కథ కూడా ఇంచుమించుగా కాయిన్ని 2 ముక్కలు చేసి హీరోయిన్ల దగ్గర కాయిన్స్ ఉంటాయి, 10 పైస్ కాయిన్ 2 ముక్కలు చేస్తారు, లేదా 1 రూపీ కాయిన్. అలాగే ఇంకో సెకండ్ హీరోయిన్ రావడం సేమ్. ఈ కథ అంతా నాకు ఎందుకో ఈ మనసంతా నువ్వే చూస్తున్నసేపు దాని బేస్ కొంచెం బాబు సినిమాలో నాకు అనిపించింది. మేబీ ఎంఎస్ రాజు గారికి ఐడియా ఉండుండొచ్చు. ఆయన చూడలేదు అయితే బాబు సినిమా చూడలేదు, ఇప్పటికీ చూడలేదు. ఇప్పుడు చూస్తా అప్పట్లోనే అసలు అంటే అది ఆడలేదు అండ్ సెన్సేషనల్ అని విన్నా. చాలా బాగుంటుంది. నాకు బాబు సినిమా కంటే శోభన్ బాబు గారు వేసుకున్న డ్రెస్సులు పెద్దనే కుట్టించుకునేవాడు చిన్నప్పుడు. ఆయన అలా తెలుసు తప్ప నేను జనరల్లీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఎక్కువ సినిమాలు చూసా. శోభన్ బాబు గారు ఇల్లాళ్ళు నుంచి చూసా. ఆ జనరేషన్ ఇంకా చాలా ముందర తీసి ఆయన ఎర్లీ డేస్ లో సినిమాలు తక్కువ, ఒక్క వీరాభిమన్యు తప్ప ఏది చూడలేదు. అది రిపీట్ రన్ మన ఏలూరులో అలా వస్తే చూసేవాళ్ళు. బట్ బాబు నాకు నిజంగా తెలియదు. ఈ బేసిక్ గా నా రిఫరెన్స్ లో తెలుగు సినిమాలు లేవు. పర్వాలేదు. అంటే నేను అది చూసి ఇది చూసిన వాళ్ళకి ఏంటంటే కనెక్ట్ అవుతాం. ఇందులోనేమో నువ్వు గడియారం పెట్టావు, అందులో కాయిన్ 2 ముక్కలు చేసి ఇద్దరు పెట్టుకుంటారు. ఆ ముక్క చూసిన తర్వాత ఆ సెకండ్ హీరోయిన్ లక్ష్మి గుర్తుపట్టడం అదంతా ఉంటుంది.